వారాహి సిల్క్స్ మన నెల్లూరులో సెప్టెంబర్ 25వ తారీఖున గొప్ప ప్రారంభం. భారీ వర్షాలు, వరద పరిస్థితులతో సతమతమవుతున్న తెలుగు ప్రజలకు మరో షాక్ ఇచ్చేలా ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ కీలక ప్రకటన చేసింది. రాబోయే రోజుల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని, అది వాయుగుండంగా బలపడుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఆగస్టులో అత్యంత భారీ వర్షాలు కురవగా సెప్టెంబర్ కూడా ఇలాగే సాగుతోంది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లో భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. సాయంత్రం అయిందంటే చాలు ఒక్కసారిగా ఆకాశంలో నీళ్లన్నీ మేఘాలు కమ్ముకొని వర్షాన్ని కుమ్మరిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో క్లౌడ్ బర్స్ట్ జరిగినట్లు కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఓవైపు మధ్య బంగాళాఖాతంలో ద్రోణి కొనసాగుతుండగా మరోవైపు సెప్టెంబర్ 26న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. మధ్య బంగాళాఖాతం దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ, ఉత్తర అంతర కర్ణాటక మీదుగా దక్షిణ మహారాష్ట్ర తీరం వరకు సముద్ర మట్టానికి సగటున 3.1 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి విస్తరించి ఉందని, దీని ప్రభావంతో రాయలసీమలో అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక మరోవైపు ఈశాన్య బంగాళాఖాతంలో సెప్టెంబర్ 26న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఇది సెప్టెంబర్ 27 నాటికి వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడేందుకు అవకాశం ఉందని ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. అది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి ఒడిశా తీరాన్ని దాటే అవకాశం ఉందన్నారు. ఈ నెల 23 నుంచి అక్టోబర్ 2 వరకు ఉత్తర కోస్తాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని పలు వాతావరణ మోడళ్లు సూచిస్తున్నాయి. ద్రోణి ప్రభావంతో శనివారం కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. మరోవైపు ద్రోణి ప్రభావంతో శనివారం కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, అలాగే తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా ఇందుకూరుపేటలో 97.7 మిల్లీమీటర్లు, అలాగే తిరుపతిలో 77.7, చిత్తూరు జిల్లా కార్వేటి నగర్లో 73.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తెలంగాణ వ్యాప్తంగా మరో 2 రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. డే అంతా సూర్యుడు ప్రతాపం చూపిస్తుంటే సాయంత్రం కాగానే వరుణుడు చుక్కలు చూపిస్తున్నాడు. ముఖ్యంగా వాహనదారులు నానా తంటాలు పడుతున్నారు. తాజాగా హైదరాబాద్ వాతావరణ శాఖ తెలంగాణ రాష్ట్ర ప్రజలను అలర్ట్ చేసింది. మరో 2 రోజుల పాటు రాష్ట్రంలో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇవాళ పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వివరించారు. వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, జనగామ, నాగర్ కర్నూలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. హైదరాబాద్ లో సాయంత్రం, రాత్రి వేళల్లో పలు చోట్ల మోస్తారు వర్షం పడే ఛాన్స్ ఉందని కూడా తెలిపారు. ఇక హైదరాబాద్ నగరంలో ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో కుండపోత వర్షం కురుస్తోంది. వరుసగా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. పలు ప్రాంతాల్లో డ్రైనేజీ నీరు రోడ్లపై నిలిచింది. దీంతో ఆయా కాలనీల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సిటీలో కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ, హైడ్రా, పోలీస్, ట్రాఫిక్, వాటర్ వర్క్స్, జిల్లా రెవెన్యూ, విద్యుత్, హెల్త్ వివిధ విభాగాల అధికారులతో హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పలు ప్రాంతాల్లో తక్కువ సమయంలో ఎక్కువ వర్షం పడుతూ ఉండటంతో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు. ఇక వచ్చే 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలతో మరింత జాగ్రత్తగా పనిచేయాలని, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలకు ఇబ్బందులు ఏర్పడితే వెంటనే స్పందించాలని, పునరావాస కేంద్రాల్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు సూచించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800599696 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.